హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంసి సరదాగా కాసేపు. డాక్టర్, ఒక పులి మీ ఆవిడ మీద, మీ అత్తగారి మీద ఒకేసారి దాడి చేస్తే ముందుగా ఎవరిని రక్షిస్తారు? భర్త. ఖచ్చితంగా పులినే రక్షిస్తా. ఎంతైనా అంతరించిపోతున్న జాతులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే సార్. భర్త అనేవాడు లాయర్, డాక్టర్, సైంటిస్ట్, సుప్రీంకోర్టు జడ్జ్, ఆఖరికి ప్రధాని అయినా సరే సింపుల్గా మీకేం తెలియదండి అని నిర్భయంగా చెప్పే ఏకైక జీవినే భార్య అంటారు. కొడుకు. నాన్న, మీ కాలంలో 4G 5G నెట్వర్క్ లేకుండా ఎలా గడిచేది? తండ్రి. మా కాలంలో 3G ఒక్కటే ఉండేదిరా. మాతాజీ, పితాజీ, గురూజీ వాళ్ళు లాగిపట్టి ఒక్కటి పీకితే మొత్తం మా నెట్వర్క్ అంతా ఆన్ అయ్యేది. ఆదర్శ్. సడన్గా దేవుడు నా దగ్గరికి వస్తే ఏం చేయమంటారు స్వామీజీ? స్వామీజీ. దేవుడు వస్తే తెగ ఆనందపడకూడదు. ముందు దేవుడు నీ దగ్గరికి వచ్చాడా, లేక దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళావా అని కన్ఫర్మ్ చేసుకోవాలి నాయనా. వెళ్ళి నైటీ వేసుకొని రా పో. పిల్లలు గుర్తుపట్టి సావడం లేదు. పండగలకి పబ్బాలకి చీరలు కడితే ఇలాగే ఉండుద్ది. తల్లి. అరేయ్ బాబూ, ఎక్కడ ఉన్నావు? కోడలికి పక్షవాతం వచ్చింది. మూతి వంకరపోతుంది, భుజాలు పైకి లేచాయి, చేతులు వంకరపోయాయి. జల్దీ రారా. కొడుకు. అమ్మా, ఏం పర్వాలేదు, నువ్వు భయపడకు, ఏమీ కాలేదు, అది సెల్ఫీ దిగుతోంది. కానిస్టేబుల్. సార్, నిన్న రాత్రి జైల్లో ఖైదీలంతా కలిసి రామాయణం నాటకం వేశారు. జైలర్. ఇది మంచి పరిమాణం. దీనికి నువ్వెందుకు కంగారు పడుతున్నావు? కానిస్టేబుల్. ఎందుకంటే సార్, హనుమంతుడు పాత్ర వేసిన ఖైదీ సంజీవని తెచ్చేందుకు వెళ్ళి ఇంతవరకు తిరిగి రాలేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి అందరినీ నవ్వించండి. థ్యాంక్ యూ.